కృష్ణ గంగక్క కృష్ణ 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 ఎక్కడుంది కరుణ కృష్ణ కృష్ణ అక్క నేను చెప్పేది ఒకసారి విను కృష్ణ ఇంకా ఇంటికి రాలేదు కృష్ణ ఇంకా రాలేదా ఎక్కడుంది కృష్ణ అక్క నువ్వు ఇలా రా ఇక్కడ కూర్చో ప్లీజ్ హలో గంగా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావా నీ ఒంట్లో బాగాలేదు జ్వరం తగ్గలేదు కదా అయినా నువ్వు కృష్ణ గురించి ఏమీ తెలియలేదు బాబు నేను మొత్తం అడవంతా వెతికాను నాకొకటి మాత్రం తెలిసింది కృష్ణతో ఇంకెవరో ఉన్నారు కానీ అతను ఎవరు ఎలాంటి మనిషి అదేం తెలియలేదు బాబు కృష్ణ చాలా చిన్న పిల్ల అమ్మాయికురాలు తను ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి జడ్డుబడి ఉంటే బాబు నాకెందుకో చాలా కంగారుగా ఉంది నాకు చాలా భయంగా ఉంది ఐ నో గంగా ఖచ్చితంగా భయం వేస్తుంది కానీ నువ్వు కంగారు పడుకో నేను కమిషనర్తో మాట్లాడతాను కృష్ణ దొరుకుతుంది అలాగే నువ్వు ఇంట్లోనే ఉండు ఎవరికి తెలుసు తన ఇంటికి వస్తుందేమో గంగా నా మనసు చెప్తుంది తనకేమీ కాలేదని షీఈస్ ఫైన్ తను మనకు దొరుకుతుంది ఓకే అలాగే బాబు ఇది పట్టుకో నేనే ఏదో ఒకటి చేస్తాను ఏంటి మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు ఆగండి చెప్తాను మీరు కార్ ఆపినందుకు థ్యాంక్ యూ ఆంటీ నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను మీరు ఏమైనా నాకు హెల్ప్ చేస్తారా ఏమైందమ్మా అది మేము ఇక్కడికి పిక్నిక్ కోసం వచ్చాము అలాగే నా డాగీ బ్రూని కూడా మేమందరం బాగా ఆడుకుంటూ ఉన్నాం సరిగ్గా అప్పుడే ఉల్ఫ్స్ వచ్చాయి ఉల్ఫ్ ఈ అడవిలోనా అవును పైగా 3-4 ఉల్ఫ్స్ వచ్చాయి అవన్నీ నా బ్రూ మీద అటాక్ చేశాయి నేను నా బ్రూని కాపాడటానికి పరిగెత్తాను అప్పుడే నేను గోతిలో పడిపోయాను నా చేతికి ఇదిగో దెబ్బ కూడా తగిలింది పాపం నా బ్రూ అయితే అడవిలో తప్పిపోయింది నేను దానికోసం చాలా వెతికాను కానీ అది నాకు కనిపించలేదు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి మీరు నన్ను సిటీ వరకు దింపారంటే చాలా హెల్ప్ చేసిన వారవుతారు ప్లీజ్ ఆంటీ ప్లీజ్ పాపా నాకు ఈ చోటు చాలా బాగా తెలుసు పాపా కానీ ఇక్కడ ఉల్ఫ్ ఉందని మాత్రం నేను ఎప్పుడు వినలేదు అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది వ్యామోహం ఎగ్జాక్ట్లీ చిన్నత్త నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి అది సరే అమ్మా తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా ఊరికే ఎలా కాలిపోతుంది మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది కరెక్ట్ చిన్నబాబు నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.